జిల్లాలో 170 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వపు రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పొన్నం మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం విచారణకు పిలిస్తే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారన్నారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూలిపోతుంది ఉండదని శాపనార్థాలు పిల్లి శాపనార్థాలు పెట్టిన వాళ్ళైతే ఇలా 2 ఏళ్ళు గడిచే వరకే ఇలా మేము ఆనాడు కోట శ్రీనివాసరావు శ్రీమన ఆనా పెళ్ళంటే శ్రీనివాస చూసింటూ ఆడ కోడి కట్టేసి డబల్ బెడ్రూమ్ అంటే ఎక్కువ అల్లుడు వచ్చేడా మరి కోళ్ళేడికి అమ్ముతారంటే మీ దగ్గర ఎన్ని డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి మీకు తెలుసు. బురద జల్లుడు ఏదేదో చేసుడు మానుకోండి, వాస్తవాల మీద మీరు రండి. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మాట్లాడాలి. కానీ ఏది పడుతుంది ఆ కొన్ని ఇవాళ చెంచా యూట్యూబ్లను పెట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా ఇవాళ మా మీద కూడా మేడారం మీద ఆ దేవుడు చూసుకుంటాడు తప్పకుండా. మేము చిత్తశుద్ధితో మా 3 నెలల టైంలో చేయాల్సినంత చేశారు. మీరు ఆడబిడ్డలను ఎదగనీయాలనే సంకల్పం కట్టుకున్నది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామ